ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న వర్షం అండి. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయి, నేనెవరకు ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయి. ఇది నా దేవుని వాగ్దానం అండి. కీర్తనలు 36వ అధ్యాయము 9వ వచనం చూసుకుందామండి. నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాము అంటున్నాడు దావీదు భక్తుడు. ఇక్కడ నీ యొద్ద జీవపు ఓట కలదయ్యా, నీ వెలుగును చూసి మేము వెలుగు పొందుకున్నాము అంటున్నాడు. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము అంటున్నాడు. నీ కృప ఆయన మనకి ఎడతెగకుండా తన కృపను కూడా మనకి ఇస్తానని చెప్తున్నాడు అనమాట. నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను వెరిగిన వారి ఎడల నీ కృపను, నిన్ను వెరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని వెడతెగక నిలుపుము అని అంటున్నాడు దేవుడు. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు మాటలు. జీవపు ఓట, నిజమే ఆయన జీవపు ఓట, నిత్యం జీవించే జీవజలముల ఓట. ఆ ఓట మనలో ఉంటే ఇక నిత్యం మనకి ఇక కొదువేమి ఉండదండి. ఎందుకంటే జీవజలములే ఆయనై ఉన్నాడు. నా యొద్దకు రండి అని కూడా ఆయన పిలుస్తున్నాడు. నేను జీవపు ఓటనై ఉన్నానన్నాడు సమరయ స్త్రీతో. నేనిచ్చు నీళ్ళు ఎన్నడు మరి త్రాగువారు ఎన్నడు కూడా దప్పిక కొనరు అన్నాడు దేవుడు. అందుకే ఆయన ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు అన్నమాట. నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అన్నాడు. మరి ఈ సమయంలో మరి దేవుని వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, నా తండ్రి, జీవపు వెలుగువైన దేవుడు, జీవపు ఓటయ్యా నీవు ప్రభా. ఈ ఓట మరి ఎన్నడూ కూడా ఆగదు, ఈ ఊరుతూనే ఉంటుంది ప్రభా. నిత్య జీవపు ఓటవు నీవే ప్రభా, నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు తండ్రి. అవును ప్రభా, నీ వెలుగును చూసి మేము వెలుగు పొంది ఉన్నామని చెప్తున్నారు ప్రభా ఇక్కడ భక్తులు. అట్టి కృప నాకు, మాకు, మా బిడ్డలందరూ కూడా దయచేసి సహాయం చేయమని నజరేయుడనేసే నామములో మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.